హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ప్రేరణ గురించి మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ జరుగుతున్న టాస్క్ ఏంటంటే, సో హౌస్ మేట్స్ అందరికీ బిగ్ బాస్ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. ఏంటంటే ఫుడ్తో పాటు మెసేజ్ కూడా వాళ్ళకి దక్కే ఛాన్స్ అనమాట. సో హౌస్ మేట్స్లో ఉన్న ఒకరిని కన్వెన్షన్ రూమ్లో పిలుస్తారు. సో కన్వెన్షన్ రూమ్లో పిలిచిన తర్వాత సో వాళ్ళు ఎవరైతే నేమ్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఫుడ్తో పాటు మెసేజ్ కూడా చదివే ఆపర్చునిటీ దొరుకుతుంది. సో ఈ విధంగా నిఖిల్ కన్వెన్షన్ రూమ్లో వెళ్ళంగానే సో అక్కడ 3 మెంబర్స్ యొక్క ఫుడ్ అండ్ మెసేజ్ ఉంటుంది. సో దాంట్లో ప్రేరణ, నబిల్, సీత ఫుడ్ ఉంటుంది. సో అక్కడ నిఖిల్ వచ్చేసి ప్రేరణని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ప్రేరణ డిజర్వింగ్గా కాదా, అంటే ఈ ఆపర్చునిటీ తనకి దొరకడం డిజర్వింగ్గా కాదా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి చీఫ్గా అవుదామని లాస్ట్ దాకా తన ఫైటింగ్ స్పీడ్ మనం చూడొచ్చు. సో ఫస్ట్ నుంచి చూసాం మనం. సో ఆ టాస్క్లో పప్పిని సో అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ ఈ లైన్లోకి దాడడం. సో ఆ టాస్క్లో చూస్తే 100% ఎఫర్ట్ పెట్టింది ప్రేరణ అయితే. సో కానీ లాస్ట్లో హౌస్మేట్స్ డిసిషన్ ప్రకారం నబీల్ని మెగా చీఫ్ చేశారు. కానీ అందరి దృష్టిలో అయితే చీఫ్ ప్రేరణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన ఫైటింగ్ స్పీడ్ చూస్తే ఎవరైనా తనకి ఫ్యాన్ అయిపోతారు. అండ్ ఇంకో దాంట్లో ఏంటంటే అన్ని ఫిజికల్ టాస్క్లో కూడా తన ఫైట్ చేసే విధానం ఏదైతే ఉందో వా అని చెప్పుకోవచ్చు మనం. మెయిన్ ఎగ్ టాస్క్లో తన ఎగ్స్ని కాపాడుకోవడం కానీ ఎగ్స్ని కలెక్ట్ చేసే దాంట్లో కూడా చాలా బాగా ఆడింది. సో ఈ టాస్క్ చూసిన నాగార్జున గారు కూడా అప్రిషియేట్ చేశారు. అండ్ ఎవరైనా చూసిన వాళ్ళు కూడా అప్రిషియేట్ చేయడం మానరు. అండ్ ఇంకోటి కానీ చూసుకుంటే ఫస్ట్ వీక్లో రోప్ పట్టుకునే టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో కూడా చాలా గట్టి ఫైటింగ్ అనేది ఇచ్చింది. సో అందరితో కంపేర్ చేసుకుంటే నిఖిల్తో లాస్ట్ దాకా ఉండి కానీ లాస్ట్లో ఓడిపోయింది. ఎఫర్ట్స్ మాత్రం 100% ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అలాంటి ప్రేరణకి నిఖిల్ ఒక మంచి ఛాన్స్ ఇచ్చాడు. ఛాన్స్ అని అనలేము, కానీ ఒక సర్ప్రైజ్ లాంటిది, అంటే గేమ్కి బూస్ట్ అయ్యేలాగా. సో అది ఏంటంటే హౌస్ నుండి వచ్చిన ఫుడ్ని ప్రేరణ కోసం ప్రేరణని సెలెక్ట్ చేసి ఆ ఫుడ్ బయటికి తేవడం, దీంతోపాటు తన హస్బెండ్ నుంచి వచ్చిన లెటర్ కూడా చదివే ఆపర్చునిటీ ఇవ్వడం. సో ఆ ఫుడ్ బయటికి తెస్తున్నప్పుడు నిఖిల్ ప్రేరణ గట్టిగా వెళ్ళి హక్ చేసుకుంది నిఖిల్ని. చాలా థ్యాంక్ యూ నిఖిల్ అంటూ పట్టుకొని ఏడ్చేసింది. సో ప్రేరణ డిజర్వింగ్ అని మీకు అనిపిస్తుందా? మరి ప్రేరణ టాప్ 5లో ఉండాలి అనేవాళ్ళు టాప్ 5 ప్రేరణ అంటూ కామెంట్ చేయండి. అదే కాకుండా ప్రేరణకి వచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో, మెసేజ్ అంటే లెటర్ ఫ్రమ్ హస్బెండ్, సో అది మాత్రం చాలా ఎమోషనల్. దీంతో ప్రేరణ గేమ్ గ్రాఫ్ మాత్రం పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దీంట్లో ఏముందంటే, నువ్వు ఒక ఆడపుల్లాగా ఆడుతున్నావు ప్రేరణ, ఇలాగే కంటిన్యూ చేయి. నీ ఎమోషన్స్ని పక్కన పెట్టు, గేమ్ మీద ఫోకస్ చేయి. నీకు బయట అయితే ఫ్యాన్స్ మామూలుగా లేరు అంటూ ఒక మంచి హైప్ని ఇచ్చారు ఆ లెటర్లో అయితే. సో చూస్తున్నప్పుడు హౌస్లో వాళ్ళకే కాదు బయట వాళ్ళకి నిజంగా మాట్లాడారు అన్నట్టు ఉంది. ఆ ప్రేరణ టాప్ 5లో వెళ్తుందో లేదో మీరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.